గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏంది అంటే అంత చులకన అంటే అంత ఈజీ ప్రాసెస్ ఉంటుంది అక్కడ అని అంత కట్టుదిట్టం లేదు. ఒక ప్రైవేటు ఆసుపత్రి ఒక కార్పొరేట్ ఆసుపత్రి అంత కట్టుదిట్టంగా వ్యవహారం నడుస్తూ ఉంటే, అంత నీట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటే, అంత పకడ్బందీగా మెయింటైన్ చేస్తూ ఉంటే, గవర్నమెంట్ అంటే అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి వీళ్ళ అందరి అండలో ఉండేటటువంటి సైగల్లో ఉండేటటువంటి ఆసుపత్రులు ఎందుకంటే ఇంత దారుణంగా ఉంటాయి. నేను కొన్ని హాస్పిటల్ పేర్లు చెప్తా. యశోద కావచ్చు, ఏఐజీ కావచ్చు, కిమ్స్ కావచ్చు, ఇటువంటి ఆసుపత్రుల ఫోటోలు పరిసరాలల్లో మీరు ఒక్కసారి పోయి ఒట్టిగా సార్ అంతా వీడియో తీసుకోరు. ఒకసారి మన ఏరియాలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికో గాంధీ దవాఖానకో ఉస్మానియా దవాఖానకో ఒకసారి పోయి చూడండి, కంపేర్ చేయండి. ఆ నీట్నెస్ అది చేసి ఈడ సఫాయి కార్మికులు ఉంటారు, ఆడ సఫాయి కార్మికులు, ఈడ డాక్టర్లు ఉంటారు, ఆడ డాక్టర్లు ఉంటారు, ఈడ సూపర్వైజర్లు ఉంటారు, ఆడ సూపర్వైజర్లు ఉంటారు, ఆడ ఇంకా ఓనర్ మాత్రమే ఉంటాడు, ఈడ ఓనర్ ఒక్కడే లేడు, అధికారులు ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటాడు. ఇంత అధ్వానంగా దారుణంగా ఇది ఆసుపత్రుల ముచ్చట. ఇక నాణ్యమైన వైద్యం అంటవా లేదు, ఇక దండం పెట్టుకోవాల్సిందే. ఎందుకు చెప్తా గట్లెందుకన్నా ఒక క్రాంతి అంటే బాధ అనిపిస్తుంది కదా, చెప్తా. అది కూడా ఏంది అంటే కేసీఆర్ కాంచెల్లి రేవంత్ రెడ్డి దాకా, రేవంత్ రెడ్డి కాంచెల్లి తిరుపతి రెడ్డి దాకా, తిరుపతి రెడ్డి కాంచెల్లి జగ్గారెడ్డి దాకా, జగ్గారెడ్డి కాంచెల్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాకా, ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే బండి సంజయ్ దాకా, బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డి దాకా, కిషన్ రెడ్డి నుంచి ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య ఎవరైతే పొలిటీషియన్లు ఉన్నారో బడా పొలిటీషియన్లు వాళ్ళ దాకా ఎత్తా ఉన్నాం ముచ్చట. ఎన్నడన్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి జ్వరమో దగ్గో వస్తే పోయినరా పోలే. ఎందుకు పోతలేరు? ఎందుకు పోరు? వాళ్ళకి తెలుసు అక్కడ నాణ్యంగా ఉండదు, అది నాణ్యమైన వైద్యం కాదు. డాక్టర్లు ఉన్నతంగా చదువుకొని మంచిగా వచ్చిన వాళ్ళే, కానీ ఆసుపత్రి అంత నాణ్యతగా ఉండదు అని. ఏజీలు అంత మంచిగా ఏం చూస్తారు? యశోదలు ఎందుకు అంత మంచిగా చూస్తారు? ఈడ ఎందుకు లేదు? ఈ పేద వర్గాలు చూపించుకునేటటువంటి దవాఖానలో ఎందుకు ఫెసిలిటీస్ లేవు?